విశాఖలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మికుల హక్కుల కోసం మాట్లాడేవారంటే తనకు ఇష్టమని చెప్పారు. ప్రజలు కార్మికుల ఓపికను పాలకులు పరీక్షిస్తున్నారని ఆరోపించారు. గతంలో కోర్టులపై నమ్మకం ఉండేదని, ఇప్పుడు ఆ నమ్మకం తగ్గిందని వ్యాఖ్యానించారు. సత్యాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. అలాగే ఐబొమ్మ ఇష్యూపై ప్రకాష్ రాజ్ స్పందించారు. రవి హీరో అంటూ చాలా మంది సోషల్ మీడియాలో పొగడ్తలు కురిపించారని, దొంగతనం ఎవరు చేసినా తప్పే అని, దొంగతనం చేసిన వాడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. సినిమా ధరలు ఎక్కువ అనిపిస్తే చూడటం మానేయాలని అన్నారు. ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కోర్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ దేశంలో రాజకారణం ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. గెలిచిన వాళ్ళు పని చేయాలి. వాళ్ళు మార్చారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, మేము పనులు చేస్తున్నాం. ఇది మారేదాకా, ఇది అర్థమయ్యేదాకా ఈ పోరాటం సాగుతుంది. కానీ స్టేట్ అయినా సెంట్రల్ అయినా ప్రశ్నిస్తున్న వాళ్ళని వెంటనే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు. దీని మీద ఏంటి సార్? వాళ్ళు దారి లేదు కదా వాళ్ళకి. ప్రశ్నించే గొంతు వద్దు వాళ్ళకి, ప్రశ్నించే గొంతు వద్దు. ఎవరు ప్రశ్నించినా అది అదే సర్వాధికారం, వేరే వేరే రూపంలో ఉంటుంది. స్టేట్ అయినా సెంటర్ అయినా, అప్పుడు సెంటరు స్టేట్ వేరే వేరేగా ఉండేది. ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతాయి. అందుకే అమ్ముడుపోయిన వాడి గురించి మాట్లాడాను నేను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సార్ 17 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు సార్. ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మంచిదా సార్ మెడికల్ కాలేజ్? మీరు ఆలోచించండి సార్, ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నాం. కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం, కొందరే ఏడడం, కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజలకు ఎలా వెళ్ళిపోతుంది? సర్వీస్ సెక్టర్స్ జనానికి ఉపయోగపడాలి కదా. అది వ్యాపారీకరణం అయిపోతే, కొందరు మధ్య కేంద్రీకృత అయిపోతే యు ఆర్ గివింగ్ పవర్ టు దెమ్. ఆ ఒక గన్ను తన పట్టుదల ఉంటుంది, చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది కదా. సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగిందో దానివల్ల, ఇది మనం ఆలోచించాలి. సార్ ఇటీవల చూసుకుంటే రాజేపేట సమస్య పైన పోరాటం చేసినటువంటి అప్పలరాజు అనే వ్యక్తి పైన 11 కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు సార్? ఉమర్ ఖాళీద్ 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. స్టాన్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు. ఏముంది వాళ్ళ ఒక విచారణ కూడా, గౌరీ లంకేష్ ని చంపిన వాళ్ళు బెయిల్ మీద వెయిట్ వచ్చారు.